డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి నిరసన తెలియజేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించడంతో పాదయాత్రగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డిఎస్సి అభ్యర్థులు పలువురితో కలిసి వంగగీత విశ్వనాథ్ పాదయాత్రగా నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. కోటగుమ్మం సెంటర్, బంగారమరావు చెట్టు సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు హోరుతో భారీ నిరసన ర్యాలీ జరిగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార మతంతో ఆంక్షలు విధించి పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్యాయానికి గురైన డిఎస్సి అభ్యర్థులకి మద్దతుగా పార్టీ అంతా కూడా అందరితో కలిసి వచ్చే వారందరితో కూడా సమాయత్తమయడం జరిగింది. అదే విధంగా అభ్యర్థుల్ని వారి అభిప్రాయాలను చెప్పమండం జరిగింది. వారు కూడా వచ్చి రిలే నిరాహార దీక్ష శిబిరాల్లో మాట్లాడటం జరిగింది. వారి కష్టం, వారి నష్టం చెప్పడం జరిగింది. అందుచేతనే ఏమైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో డిఎస్సిలో అవకతవకల గురించి, డిఎస్సిలో చీకటి జీవాల గురించి, డిఎస్సిలో రిజర్వేషన్లు పాటించకపోవడం గురించి, డిఎస్సిలో మెరిట్ విద్యార్థులకి అన్యాయం జరగడం గురించి, ఎవరైతే కనీస అర్హత లేకుండా పోస్టులు ఇచ్చారో దానికి వ్యతిరేకంగా ఈ రోజు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. వాటికన్నిటికీ నైతిక బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి తక్షణం. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. నిజాలు తేలుతాయి. తప్పు ఎవరిదైతే వాళ్ళకే శిక్ష పడుతుంది. తప్పు లేనట్లయితే మళ్ళీ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి బాధ్యత వహించాలి. అంతేకాకుండా మరి 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ భృతి కానీ రిలీజ్ చేయకుండా నిరుద్యోగులను, విద్యార్థులను అష్ట కష్టాలు పాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణం నిధులను వెంటనే రిలీజ్ చేయాలి. ముఖ్యంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మంత్రి గారు రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణం రాజీనామా చేయాలి. సిబిఐ ఎంక్వైరీ వెంటనే